బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సాయి పల్లవికి తెలంగాణ ప్రాంతానికి ఏదో తెలియని లింక్ ఒకటి ఉందండి. లేకపోతే తెలంగాణకు సంబంధించిన పాత్రలన్నీ ఆమెనే వెతుక్కుంటూ వెళ్ళడమేంటి? ఈ మాట మనం చాలాసార్లు విన్నాం కదా. లేటెస్ట్గా పల్లవి మరోసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టోరీకి సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫిదా సినిమాతోనే జనాల్ని మెప్పించారు సాయి పల్లవి. ఆ సినిమాలో ఆమె తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయారు జనం. పక్కా తెలంగాణ పల్లె పిల్లగా ఆమె నటనను చూసి భానుమతి నిజంగానే సింగిల్ పీస్ అనుకున్నారు. రానాతో నటించిన విరాట పర్వంలోనూ తెలంగాణ యాసను ఇరగదీసేశారు సాయి పల్లవి. రవణను వెతుక్కుంటూ వెళ్లే అమ్మాయిగా సూపర్ అనిపించుకున్నారు. నచ్చిన వాడి కోసం ఊరు వాడా దాటి వెళ్లిన ఆమె క్యారెక్టర్ ఇంకా జనాల గుండెల్లో మెదులుతూనే ఉంది. కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న పల్లవి రీసెంట్ గా అమరంతో సందడి చేశారు. స్క్రీన్ మీద ఆమె నటించారా జీవించారా అన్నంతగా మెస్మరైజ్ అయ్యారు జనం. ఉత్తరాంధ్ర బిడ్డగా నటించిన తండేల్ వచ్చే ఏడాది పలకరించబోతోంది. మరోవైపు ఆమె పక్కా తెలంగాణ సబ్జెక్టుతో రూపొందబోతున్న ఎల్లమ్మ అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మాటలు వినిపిస్తున్నాయి. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు టాక్. ఈ వార్త నిజమైతే మన రౌడీ బేబీ మరోసారి తెలంగాణ వీధుల్లో హల్చల్ చేయడం గ్యారంటీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.